నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఆకలి చావులు నిర్మూలించాలనేటువంటి లక్ష్యంతో దారిద్ర్య రేఖకి దిగుతున్నటువంటి నిరుపేదలందరికీ కూడా ప్రతి నెల కూడా చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యాన్ని ఇచ్చి ఆకలి చావులు నిలకట్టాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా అదేవిధంగా మన గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో కూడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాం. కానీ ఆ యొక్క లక్ష్యాలకి తూట్లు పొడుస్తూ గుంటూరు జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్లో దొంగలు పడ్డారు. ఈ యొక్క దొంగలు పందికొక్కుల్లా చేరి ప్రజలకు చేరవలసినటువంటి రేషన్ బియ్యాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. వందల వేల క్వింటాల రేషన్ బియ్యం సరిహద్దులు దాటి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. దానికి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా సివిల్ సప్లై సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకి ఇద్దరు కూడా తోడవడం ద్వారా ప్రజలకు చేరవలసినటువంటి రేషన్ బియ్యం చేరకుండా పోతా ఉంది. ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి రేషన్ దుకాణాలకు సంబంధించిన కొంతమంది అవినీతి అక్రమార్కులు ఒక ముఠాగా చేరి ప్రధానంగా గుంటూరు 1 టౌన్ 2 టౌన్ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రజలకు చేరవలసినటువంటి రేషన్ బియ్యాన్ని చేరకుండా అడ్డుపడతా ఉన్నారు. రేషన్ బియ్యం వచ్చినటువంటి 2 రోజుల్లోనే 3 రోజుల్లోనే అయిపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరొకసారి బియ్యం అడుగుతా ఉంటే మీకు డబ్బులు కావాలంటే ఇస్తాం, కానీ రేషన్ బియ్యం మాత్రం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మీరు ప్రజలకు చేరవలసిన రేషన్ బియ్యాన్ని మీరు ఎందుకు అమ్ముకుంటా ఉన్నారు? దీనిపైన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు, విజిలెన్స్ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉన్నది. వారు ఎక్కడ కూడా రేషన్ స్టోర్లకు వెళ్లకుండా వాళ్ళకి ఎక్కడ కూడా మీరు ఎంక్వైరీ చేయకుండా ఉండడం వల్ల విచ్చలవిడిగా రేషన్ మాఫియా దందా నడుస్తూ ఉంది గుంటూరు నగరంలో. దీనిపైన సిపిఐగా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళి విచారణ చేశాం, వారి సమస్యలు తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి సిపిఐగా సిద్ధమవుతా ఉన్నాం.